అశ్వపూర్వ అని చెప్పడంలో భగవంతుని కన్నా ముందు ఉంటున్నది, భగవంతుని తన ముందుగా కలిగి ఉంటుంది. రెండు రకాల సమాసాల్లో చెప్తుంటారు. అది అశ్వ పురో యస్య సా అంటే భగవంతుడినే తనకంటా ముందుగా నిలబెట్టుకుని. అలాగా మనమందరం సృష్టి ఎవరు చేశారయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. లయకారకుడు ఎవరయ్యా? పరమేశ్వర్ల వారు. లేదా స్థితికారకుడు ఎవరు అంటే సృష్టికారుడు బ్రహ్మదేవుడిగా ఉండి స్థితికారుడు ఈయన. వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు. కానీ అంతర్లీనంగా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. అది అశ్వపూర్వ. ముందుగానేమో తాను కనిపిస్తోంది, తాను కనిపించటల్లా స్వామి మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ అంతర్లీనంగా ఉంటుంది. దీన్నే చెప్పుకున్నా కదా నాలుగో సింహం అని. 3 సింహాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ 4వ సింహం కనిపించదే. ఎలాగంటారా? వాల్మీకి, నారదుడు, బ్రహ్మ, ఈ ముగ్గురినే చెప్తాం రామాయణం వచ్చిందంటేను. కానీ రామాయణం రావడం ఇంకో ఆవిడ కారణమే. ఎవరావిడ? సరస్వతీదేవి. క్రౌంచపక్షి వృత్తాంతం ఎందుకోసం వచ్చింది? క్రౌంచపక్షి అంటే సరస్వతికి చాలా ఇష్టం. వాచే క్రౌంచం, ఆ క్రౌంచపక్షి దెబ్బతింది, సరస్వతి కిందకు వచ్చింది, శాపం వచ్చింది. ఇది విశేషం అన్నమాట. అంచేత అశ్వపూర్వ అంటే భగవంతుణ్ణి తన ముందుగా కలిగినది, భగవంతుని కంటే ముందు వచ్చేది అని అర్థం. అంతేనా? కాదు. రథికుడు యుద్ధం చేసే లోపల గుర్రాలే యుద్ధం చేస్తాయి అని మనం చెప్పుకున్నాం కదా. అదే పద్ధతి లోపల భగవంతుడు వచ్చే లోపలే అమ్మవారే చేయాల్సినంతా చేస్తుంది. అది అంచేత లక్ష్మిని సేవించండి అయ్యా అశ్వపూర్వ. ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. అంటే మీకుండే లోకంలో ఉండే అవలక్షణాలన్నీ తొలగుతాయి. మన కోరికలు గుర్రాలని చెప్పడానికి మహాభారతంలో ఒక తమాషా ఘట్టం ఉంది. పాండవులంతా అజ్ఞాతవాసంలో ఉన్నారు, రకరకాల వేషాల్లో ఉన్నారు. అక్కడ నకులుడు ఏం కాపలా కాశాడండి? గుర్రాలు కాపలా కాశాడు. ఏమిటి నకులుడు గుర్రాలు కాపలా కాయడంలో అంతరార్థం ఏమిటి? కులం అంటే భూమండలంలో పుట్టేందుకు కోరిక. నాకు కోరిక లేదని చెప్పడానికి అంతరార్థం. కోరికలు గుర్రాలు కదా, అందుకనే నకులుడు గుర్రాలు కాపలా కాశాడు. అదే ధర్మరాజు కూడా అడిగాడు, నకులుణ్ణి బతికించమన్నాడు. అంటే నేను నిష్కామకర్మ చెయ్యాలని కోరిక. ఇది మహాభారతంలో అంతరార్థం చాలా విశేషమైంది. ఆ భాగం మాత్రమే మనం చెప్పుకున్నాం ఇక్కడ. అలాగట అమ్మవారు అశ్వపూర్వ అంటే భగవంతుని కంటే ముందే వస్తుంది, అన్ని పనులు చేసి పెట్టేది. రథమధ్య ఆత్మానం రథనం విద్ధి, అలా ఉన్నది కనుక అమ్మవారు లోపలుంటుంది. అంటే భగవంతుని అప్రాకృత శరీరమే రథం అంటారు. భగవంతుడు అవతారం ఎత్తినా పంచభూతాలతో ఎత్తడు. నా భూత సంఘ సంస్థాన దేహో అస్య పరమాత్మన అంటుంది వేదం. పంచభూతాలు కాదు, పంచ ఉపనిషన్మయమైన శరీరము, దాని లోపల అమ్మవారే ఉంటుంది. కాబట్టి అశ్వపూర్వ రథమధ్య, కాలమే రథము, కాలము లోపల అమ్మవారే ఉంటుంది. అలాగే జీవుని యానమే రథము, అందుకని అక్కడ లోపల ఉంటుంది. అంచేత రథమధ్య. కాబట్టి ఇంకొకటి ఉంది. రథం అంటే ఏమిటి అంటే కాలము లోపల ఎందుకు ఉంటుంది, అది ముందు మనం మాట్లాడుకుంటాం. అమ్మవారుట మధ్యలో ఉంటుందిట. ఎలాగా? రథం అంటే ఓంకారానికి పేరు రథము, అంటే ప్రణవమునకు పేరు రథమని పేరు. కారణం ఏమిటంటే రథం ఉంటేనే కదా ఒక తోటి నుంచి ఇంకో తోటికి వెళ్ళేది. ప్రణవము లేకుండా ఏ శాస్త్రము ఉచ్చరించాం మనం. ఓంకారంతో ప్రారంభం. ఓంకారంలో మధ్యక్షరం ఏమిటండి? అకార ఉకార మకారములు కదా. అకారమేమో భగవంతుడు, మకారమేమో జీవుడు, ఉకారం అమ్మవారు. రథమధ్య కాబట్టే అరణ్యకాండలో వర్ణన చేస్తూ అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ లక్ష్మణస్య ధనుష్పాణి అని చెప్పేతోట ఓంకారము నడిచి వెడుతున్నట్టుగా ఉందన్నాడు వాల్మీకి మహానుభావుడు ఆయన. అంచేత రథమధ్య. కాబట్టి మీరు ఓం అశ్వపూర్వాయై నమః, ఓం రథమధ్యాయై నమః అంటూ అన్నట్టయితే మీకు శక్తి బాగా లభిస్తుంది, సర్వశక్తిమత్వము లభిస్తుంది, సర్వాభీష్ట ఫలప్రదము అని అంటారు. రథమధ్య ఎందుకు అనగానే ఓంకారాన్ని నిర్వచనం చెప్తారు. అకారేణ ఉచ్యతే విష్ణు. మనకి వేదంలో చెప్పిన మాట, లక్ష్మీతంత్రంలో చెప్పిన మాట. ఉద్ధృత విష్ణునా లక్ష్మి ఉకారేణ ఉచ్యతే సదా.
విష్ణువు చేత ఉద్ధరించబడుతుంది గనక, ఉద్ధరించుట అంటే ధరించుట, బావుగా ధరించుట అని, అందుకని ఉకారమని పేరు. మకారస్తు తయోహో దాస ఇతి ప్రణవ లక్షణం. ఇంతకుముందు చెప్పుకున్నది మకారం అన్నది ఆ దాసుడికి సంబంధించి, అందుకని అశ్వపూర్వ రథమధ్య. రథమధ్య అంటే ఇంకో అర్థం చెప్పారు, రహణశీలానాం జీవానాం హృదయ గుహాం మధ్యే స్థిత. రహణశీలానాం జీవానాం, మనమంతా కూడా జీవులము అధిరోహించే లక్షణం కలిగిన వాళ్ళం. ఎంచేత జీవుడు ఒక్కడు ఎక్కడికి వెళ్ళడు, వాడు ఎప్పుడు పైనే ఉంటాడు. కానీ వాడు ఇంకో తోటికి వెళ్ళాలనుకోండి, రథం ఎక్కాలి. ఒక సందులోకి వెళ్ళాలనుకోండి, ఒక పెద్ద వాహనం పెడితే సందులోకి వెడుతుందా, వెళ్ళదు. అది అంటే ఒక చీమ లాంటిది అనమాట. ఓ సన్నటి రథం, చీమలో ప్రవేశిస్తాడు ఒక జీవుడు, ఎందుకని బాగా వెళ్ళిపోవచ్చు కనుక. లేదండి కొంచెం వెడల్పాటి ప్రాంతాల్లో ఉండాలి, ఓ ఏనుగులో చేరతాడు వాడు. అంటే కంటికి కనిపిస్తున్న శరీరములన్నీ కూడా రథములైతే 86 లక్షల రథములు ఉన్నాయిట. దాని లోపల ప్రవేశించింది అమ్మవారు. అంటే మనము ఎక్కడికి వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన రథం తీసుకున్నట్టుగా నదిలో ప్రయాణం చెయ్యాలి. ఏం చేస్తున్నాం, పడవ ఎక్కుతున్నాం. పడవ కాదండి ఏదో స్టీమరు, కాదండి లాంచి, లేదా పెద్ద ఓడ మారుతోంది కదా. అలాగే మనం చేసుకున్న పాపపుణ్యాలని అనుసరించి ఈ జీవుడు శరీరాన్ని పొందుతాడు. ఆ శరీరము లోపల అమ్మవారు ఉంటుంది రథమధ్య. అందుకని కాబట్టే వేదం చెప్తుంది, రథే తిష్టన్నయతి సుషారథి అభీషూనాం పనాయత. ఎరా బాబు, రథం ఎక్కావా, ఏమంటున్నావు? రథంలో నేను ఎడుతున్నాన్నావా? రథంలో నువ్వు ఎడుతున్నావా? రథం నిన్ను తీసుకెడుతోందా? ఎంచేత నువ్వు కూర్చున్నది వెనక ప్రాంతంలోనే. రథసారథి ఒకడున్నాడు. ఈ రథాన్ని దీనిలో గుర్రాలున్నాయి, గుర్రాలను నియమించే తాళ్ళున్నాయి. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పమన్నాడు. గుర్రపు సారథి గొప్పవాడా? గుర్రాల కళ్ళెములు గొప్పవా? నిన్ను కూర్చోబెట్టిన రథం గొప్పదా? రథాన్ని నడిపించే ఎవరు గొప్పవాడు? కాదు. అభీషూనాం పనాయత. ఈ కళ్ళెములే గనక లేనట్టయితే గుర్రాలు ఎలా పరిగెడతాయి నీకు తెలుసు కదా. అంచేత కళ్ళెములకి నీకు నమస్కారం పెట్టు. కళ్ళెములంటే మనలో ఉండే గుణములు అన్నమాట. ఎంత అందంగా చెప్తుందో వేదం. అలాంటి రథమధ్య కళ్ళెములో తానుంటుంది, గుర్రములో తానుంది, రథములో తానుంది, మనలో ఉంది. అమ్మవారు రక్షిస్తోంది. కాబట్టి భగవంతుని అప్రాకృత శరీరమే రథమని చెప్పినప్పుడు, కాలమే రథమని చెప్పినప్పుడు, జీవనమే రథమని చెప్పినప్పుడు వేదం చాలా బాగా వివరించింది. దిశ చతస్ర అశ్వతర్య దేవరథస్య. మన శరీరం రథం అంటున్నాం కదా, 4 దిక్కులున్నాయే. నువ్వు ఎటు వెళ్ళినా ఏదో దిక్కుకు పెడతావు కదా. నేను ఎక్కడికి వెళ్ళండి అన్నావు, ఎక్కడికి వెళ్ళపోవడం ఏంటి, గుమ్మలోనే తిరుగుతున్నావు కదా నువ్వు. అంచేత నిన్ను తిప్పుతున్నవి 4 గుర్రాలు, అవి 4 దిక్కులు. పురోడాశాహ శఫా, నువ్వు కూర్చుంటున్న చోటు, నిలబడ్డ చోటు, ఇది గుర్రపు డెక్కల చోటు అన్నాడు. అంటే గుర్రపు డెక్క ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. అంత గట్టి ప్రదేశంలో నిలబడతావు, లేకపోతే ఏం జరుగుతుంది, జారి పడిపోతావు. అంతే. గుర్రపు డెక్కలు అన్నవి ఏమిటో తెలుసా? యజ్ఞము చేసేందుకు కూర్చున్న చోట్ల వంటివి. అందుకని అభిషఫ ఋతవ అభీష. ఋతువులన్నవి కళ్ళెములు. కళ్ళెము లూజుగా వదిలిపెట్టావు, గుర్రం పరిగెడుతోంది. కళ్ళెము లాగావు, గుర్రం ఆగుతోంది కదా. మనం కూడా అంతే కదా. వేసంకాలం వచ్చింది, బయట తిరుగుతాం, ఎండ ఎక్కువగా ఉంది, ఏసీ రూమ్లో కూర్చున్నాం. చలికాలం ఉంది, ఎండ కాస్తుంది, కానీ ఏం చేస్తున్నాం మనం? ఇంట్లోనే కూర్చున్నాం. అంటే ఋతువులు ఏం చేస్తున్నాయి? నిన్ను నడిపిస్తున్నాయి. ఒక తోట బయటికి నడిపిస్తున్నాయి, ఓ తోట లోపలికి తీసుకొస్తున్నాయి, ఓ తోట మధ్యలో అట్టే పెడుతున్నాయి. ఇవన్నీ ఏమిటనమాట? కాలం అనే ఒక రథానికి కళ్ళెముల వంటివి, గుర్రముల కళ్ళెముల వంటివి. అంత దేశాహ కింకరాహ వాక్ పరిరథ్యం. నీవు జీవన విధానంలో మాట్లాడుతున్నావే, ఈ మాటలన్నవి మార్గమవుతుంది. మనకి వేదవాక్యాలు అనేసరికి వేదంలో ఉన్నవన్నీ కూడా వేదాంతం చెప్పాయనే భావంలో ఉండి మనం పట్టించుకోం వాటిని. కానీ మన జీవన విధానంలో ప్రతి సన్నివేశంలో ఉండే అంతరార్థాన్ని వేదాలు ఎక్కడో అక్కడ చెప్పాయి. దురదృష్టం ఏమిటంటే ఇదే వేదాన్ని ఎవడో జర్మనీ వాడు ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ రష్యా దేశంలో చెప్తే నెత్తి మీద పెట్టు తిరుగుతాం. కానీ మనకి ప్రతి చోట, ఎందుకంటే సందర్భం వచ్చిందని చెప్పుకుంటున్నాం, నిలబడి తింటే ఊబకాయం వస్తుందని చెప్పి మన దగ్గర వైద్యశాస్త్ర గ్రంథాల్లో ఏనాడో ఉంది.
ఎవళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసి కనిపెట్టారట, వాడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారట, వాడి మాట ఇప్పుడు ఒప్పుకుంటాం మనమంతా. ఇదే బాపతు. అందుకని ఇంత చెప్పాల్సి వస్తోంది. మన జీవనమే రథము, ప్రతీది కూడా రథంలో ఉండే భాగాలు ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. సంవత్సరో రథ పరివత్సరో రథోపస్థ విరాట్ ఈశా అగ్నిధర్ రథం ముఖం. విరాట్ ఈశా, ఈ ప్రపంచాన్నంతా నడిపించే భగవంతుడున్నాడే, రథమునకు ఆధారదండము. రథానికి ఒక పొడుగాటి చెక్క ఉంటుంది, ఈ చెక్క మీదే అన్నీ ఉంటాయి. ఈ చెక్క విరిగిందనుకోండి, రథం గుర్రాలు ఎంత బాగున్నా ప్రయోజనం లేదు, రథచక్రాలు ఎంత బాగున్నా ప్రయోజనం లేదు, రథం మీద కూతురుతో ఎంత బాగున్నా ప్రయోజనం లేదు. మొత్తం ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాస్త పల్లెటూళ్ళకి తూర్పు పడమర తీర ప్రాంతాలకు వెడితే అక్కడ తమాషా బ్రిడ్జిలు ఉంటుంటాయి, పొలాల్లో కట్టినవి, అంటే కాలువల కోసం బ్రిడ్జ్ లాంటివి కట్టినవి. ఇలా ఆర్చ్లా కట్టుంటాయి, వర్తులాకారంగాను, అర్ధవర్తులాకారంలో. మధ్యలో ఒక్కటే ఇటుక ఉంటుంది, ఆ ఇటుక మీదే ఆధారపడి అన్నీ ఉంటాయి. వీటి లోపల ఒక్క ఇటుక తీయండి, మొత్తం కూలిపోతుంది. అలాంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇక్కడ కూడా రథానికి విరాట్ ఈశా, విరాట్ అన్న ఆయన ఆధారదండము. అలాంటిది ఇంద్ర సవ్యస్థ చంద్రమా సారథి. ఇది విశేషం, చంద్రుడే సారథి. అయ్యా, చంద్రుడు సారథి ఎందుకన్నారండి? మన మనస్సుకి సంకేతము చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. నీకెప్పుడు కూడా చంద్రుని మనం పట్టించుకోం, రాత్రి కూడా బయటకు వస్తే కదా పట్టించుకోవడానికి. సూర్యుడిని చూస్తుంటాం మనం, కానీ చంద్రుడు ఏం చేస్తున్నాడు? నీ మనస్సుని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టే చూడండి, కొంచెం మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారే, చంద్రుడి కళలని అనుసరించి వాళ్ళలో మార్పులు వస్తుంటాయి. ఏడు వాడు అమావాస్య అంటే వాడు దుర్మార్గుడు, అంటే వాడు పిచ్చెక్కించేప్పుడు కాదు, అంటే చంద్రకళల తాకిడి వల్ల మార్పులు కలుగుతుంటాయి. చంద్రమా మనసో జాత, చంద్రుడే మన మనస్సు, ఆతడే రథసారథి. అందుకని అక్కడ అశ్వపూర్వ అని చెప్పడంలో శృతి గ్రంథాలలో పురాణాలలో చెప్పిన విశేషం. అలాగే చెప్పుకున్నాం కదా, గుర్రము నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీదే నిలబడుతుంది, ఒక పాదము. అంటే అర్థం ఏమిటి? మనం కూడా పని చేస్తున్నప్పుడు అవసరమైతే ఒక ప్రత్యేకమైన భాగంతో కూడా పని చేయడానికి సిద్ధముగా ఉండేలాగా మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.